ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా కుటుంబ సభ్యులతో అందరితోటి ఈ రోజు రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్ లో వాచ్మెన్స్ గానీ చూసుకోవడం విధానం గానీ, ఎంట్రన్స్ దగ్గర గానీ, లోపలికి వచ్చాక దేవుడిని చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శ్రీశైలం ఒక్క దగ్గరికి వెళ్ళాను. నేను కేదార్నాథ్ అక్కడిక్కడికి వెళ్ళలేకపోయాను. ఉన్న మన మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి, మనకు అక్కడ ఉన్న సౌకర్యాలకి మనం వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మనకి మంచిగా 12 జ్యోతిలింగాలు మనకి కళ్ళద్దుకున్నట్టు దగ్గరలో అంత ఆనందంగా మూతిగా చూస్తుండగా చాలా హ్యాపీగా ఉంది. అందరు ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా చూసుకుంటూ చాలా హ్యాపీగా చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ గా 12 జ్యోతిలింగాలని నా చేతో నేను గంగాభిషేకం చేసుకుంటూ వెళ్ళాను. అలాగే అమ్మవారు కూడా ఉంది, చాలా బాగుంది అమ్మవారు. నేను కల్లారా చూసుకున్నాను. అలాగే వినాయకుని దగ్గర కూడా వెళ్ళాం. ఫస్ట్ వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శించుకొని తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి శివుని దగ్గరకు వచ్చి శివుని చూసుకొని అర్చన కూడా పంతులు వాళ్ళు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ₹1 అడగకుండా అర్చన చేశారు ఇక్కడ. నాకు అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకెవరైనా రావాలి అనుకుంటే ఇక్కడికి రండి. హైదరాబాద్ కి చాలా నియర్ గా ఉంది. అన్ని కల్లారా చూసుకుంటారు. 12 జ్యోతిలింగాలు ఉన్నాయి. మంచిగా కనువిప్పుగా చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి తరించండి. ఆలయ పూర్తి నిర్మాణంలో భాగంగా ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, గ్రానైట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రిని గాని విరాళాల రూపంలో గాని వితరణ చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆశీస్సులు